అందరం కలిసాము రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గురించి. అది పూర్తి చేయకపోతే తనకు ఇంకా రాజకీయంగా సమాధి అనే విషయం ఆయన గుర్తించాలనేది నేను ఆయన ప్రత్యేకంగా సలహా ఇస్తున్నాను. ఎందుకంటున్నానంటే నెల రోజులైంది తెలంగాణ అసెంబ్లీలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను. ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్పుకున్నారు. తద్వారా మనకు తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియనంతవరకు. పోనీ అప్పటి నుంచి ఇప్పుడు 4 రోజులైంది. ఇప్పటికైనా ఏమైనా బయటకు వచ్చి ఇదిగో ఈ కారణం వల్ల, లేదా అది అబద్ధం అని చెప్పింది, నేను ఈ కారణం వల్ల ఆపాను అని ఏమని చెప్పారు, అది చెప్పాలి. రెండవది ఆయన ఏ కారణం చెప్పినా ఆ కారణాలన్నీ, ఆ సాకులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నప్పుడు ఉన్నాయి.